స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు మెండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు మెండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే మట్టిగా మనిషిని మలిచినావు ఎందుకో మనిషికి మమతను నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఏలనో మనిషికి మమతను కలిపినావు ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంట ముళ్ళల్లో గడిపే నేనెక్కడా ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంట ముళ్ళల్లో గడిపే నేనెక్కడా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు మెండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు మెండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే కంటి నీరు తుడిచినావు ఎందుకు కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో ఎంతగా నన్ను వలచినావు ఏలనో తండ్రివై నన్ను పిలిచినావు రతనాల రాసులలో నిలిచే నీవెక్కడా బతుకంత ముళ్ళల్లో గడిపే నేనెక్కడా రతనాల రాసులలో నిలిచే నీవెక్కడా బతుకంత ముళ్ళల్లో గడిపే నేనెక్కడా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు మెండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిలిచావు నీవు మెండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నా యేసయ్యా చిత్తమే ఎంతో చిత్తమే. దైవజనుడు పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో
11వ వాక్యంలో రాశాడు, చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలను ఖచ్చితంగా మనం విసర్జించాలి. శరీర ఆశలు ఉన్నాయి మనలో. ఉన్న దేవుని ఆత్మకు విరోధంగా శరీరం కోరుకుంటుంది. దైవజనుడు పౌలు చెప్పాడు గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని చదవాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ శరీర కార్యాలే. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 19వ వాక్యంలో వ్రాయబడినవన్నీ ఒక్కవేళ అన్ని మనలో లేకపోయినా ఏదో ఒక్కటున్నా మనం నిత్య నివాసానికి చేరుకోవడానికి వీలు కాదు. అందుకని వాటన్నిటిని మనం విడిచిపెడదాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూద్దాం. అడుగులు ఆత్మీయంగా వేద్దాం. ఆశీర్వాదానికి నడిపించబడదాం. ఇప్పుడు మనం ఈ వేటిల్ని మనం ధరించాలో 1-2 ముఖ్యమైనటువంటి మాటలు మీతో చెప్పి నేను ముగించేస్తాను. 13వ అధ్యాయం 12వ వాక్యంలో మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఏమిటి యుద్ధోపకరణాలు అంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇవి కంటికి కనబడేవి కావు, అవి కళ్ళతో చూసేవి కావు. రాజైన సౌలు ధరించిన యుద్ధోపకరణాలు కంటకు కనబడతాయి, మనం తడిని చూస్తే తగులుతాయి. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు, ఆత్మీయంగా బలం పొందుతున్న నీవు, వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి నీవు ధరించుకోవలసినటువంటి యుద్ధోపకరణం ఏమిటంటే అది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. దైవజనుడు పౌలు ఎఫెసీ పత్రికలో రాశాడు ఒక మాట. 6వ అధ్యాయంలో 11వ వాక్యం నుంచి రాస్తుంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది అపవాదిని మనం జయించాలి కనుక ఇప్పుడు శరీర సంబంధమైన యుద్ధోపకరణాలతో అపవాదిని లేకపోతే సాతానుని మనం జయించలేం. అందుకని ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకొందుముగాక. దైవజనుడు పౌలు ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల గురించి కొరింథీ 2వ పత్రికలో 10వ అధ్యాయం 4వ వాక్యంలో రాసిపెట్టాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. యెహోషువ గ్రంథంలో మన పితరులైనటువంటి ఇశ్రాయేలు అందరూ యెహోషువ దేవుని మాటగా చెబితే ఇప్పుడు మనం యెరికోని స్వాధీనపరుచుకుంటున్నాం. యెరికో మీదకి మనం యుద్ధానికి వెళుతున్నాం. కత్తులు కటారులు పట్టుకోబాకండి. మీరు యెరికో ఆ ప్రాకారం చుట్టూ రోజుకొక్కసారి చొప్పున బోరలు ఊదుతూ తిరిగి రండి. ఏమని బోరలు ఊదాలి? ఏమని ఊదాలంటే యెహోవా యెరికో పట్టణాన్ని మా చేతికి ఇస్తున్నాడు, ప్రాకారాన్ని ఆయన కూలగొడుతున్నాడు. ఇట్లా యెరికో ప్రాకారం చుట్టూ కోట గోడల చుట్టూ రోజుకి ఒక్కసారి చొప్పున తిరగండి. ఇట్లా 6 రోజులు తిరగండి. 7వ రోజు మన పితరులైన ఇశ్రాయేలు అంతా 7 సార్లు తిరిగారండి. ఏమిటి తెలుసా? ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ తిరిగారు. యెహోవా ఈ పట్టణాన్ని మా చేతికి ఇస్తున్నాడు, దేవాతి దేవుడు ఈ పట్టణాన్ని మా చేతికి ఇస్తున్నాడు, ఈ పట్టణాన్ని మేము స్వాధీనపరచుకోబోతున్నాం అంటూ తిరిగారండి 7 సార్లు. 7వసారి తిరిగారు, అంతే ఊరికే నిలబడ్డారు. ఆయన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞను అనుసరించి 7 సార్లు తిరిగిన తర్వాత చూస్తే కదా యెరికో చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం ఎత్తైన గోడలు ఒక్కసారి అట్లాగే కూలిపోయి. ఏమిటి వాళ్ళు ధరించుకున్న యుద్ధాయుధాలు ఏమిటి? ఇవి యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అవి దేవుని నామాన్ని మహిమపరిచే యుద్ధోపకరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చాలా స్పష్టంగా చెబుతున్నాను, మీరు జయం పొందాలి అనుకుంటే, మీరు విజయం పొందాలనుకుంటే ఏ యుద్ధోపకరణం అక్కర్లేదు, కానీ ఆయన నామాన్ని చేతిలో పట్టుకోండి, ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి, ఆయన నామం పదే పదే చెప్పండి. ఏది నీకు అడ్డుగా నిలబడిందో, ఏది నీకు ఒక ప్రాకారంగా ఉందో, ప్రాకారాలని పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని ఆయన మన నోటికి ఇచ్చాడు. వేసే ప్రతి అడుగు యేసు రక్తం జయం అంటే నీ జీవితంలో జయం కలుగునుగాక. ఎంత సంతోషం అండి. ఇది శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణం కాదు, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. ఆమేనండి. ఇవి ప్రాకారాలని పడగొట్టగలిగినటువంటి యుద్ధోపకరణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యాన్ని ప్రారంభించండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఆశీర్వాదాన్ని పొందగోరిన ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నవీన స్వభావాన్ని, నూతనత్వాన్ని మనం ధరించుకుందాం. 73వ కీర్తన 3వ వాక్యంలో ఉంది, భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు అని. అలా చదువుకుంటూ కొంచెం కిందకు వస్తే ఏమని రాస్తారంటే, వాళ్ళట భక్తిహీనులు బలాత్కారాన్ని వస్త్రముగా ధరించుకున్నారు. బలాత్కారం. కానీ మనం భక్తిని కొనసాగిస్తున్న వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి కలిగినటువంటి మనం ప్రాచీన స్వభావాన్ని, అక్కడ పుట్టినట్లో ప్రాచీన పురుషుడు అని రాస్తుంది. ప్రాచీన అంటే సాతాను లేకపోతే అపవాది, వాడిని విడిచిపెట్టి, వాడి ఆలోచనలు విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనం కలిగి ఉందుముగాక. మరొక్కసారి సవినీయంగా 2 చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, బ్రతికినంత కాలం, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు మనకి. బతుకులో యథార్థత కాదు, భక్తిలో యథార్థత. మీరు చేసే ఉద్యోగంలో యథార్థత అని చెప్పట్లా, వ్యాపారంలో యథార్థంగా అని చెప్పట్లా. నేను ఇప్పుడు చెప్పే మాట ఏమిటంటే, యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకుందుముగాక. ఒక నూతనమైన అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. నీతిగల న్యాయమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ నీతికి రాజైన యేసయ్య ఎదుట మనం సాగిలపడి నమస్కారం చేయుదుముగాక. ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఏం ధరించుకోవాలో మరొక చిన్న విషయాన్ని కూడా మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని ప్రారంభించండి. అందుచేతను మీరు ఆపద్దినమందు ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం అంటే మన శరీరంలో ప్రతి అవయవాన్ని శత్రువు కంటపడకుండా కాపాడేది. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏమిటో 5 ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చదువుదాం. మీ నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోవాలట. ఇది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం. సత్యాన్ని మనం నడుముకు కట్టుకోగలిగితే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మన నడుము అటుగాని ఇటుగాని బెసగదు. ఏమిటి సత్యం అంటే, ఈ సత్యమే యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన స్వయంగా చెప్పిన మాట, నేనే మార్గం, సత్యము, జీవం. ఆయన్ని మనం నడుముకు కట్టుకుంటే అబద్ధంలోకి కానీ అసత్యంలోకి కానీ ఇక అడుగు పెట్టం. అబద్ధం అనే మాట మన పెదవుల్లో రాదు, సత్యాన్నే మాట్లాడతాం. ఈరోజు విశ్వాసులో, లేకపోతే భక్తులో, లేకపోతే భక్తిపరులో, లేకపోతే సంఘమో క్రైస్తవులో సత్యానికి చాలా దూరంగా ఉన్నారు. సత్యం విశ్వాసుల హృదయంలో లేదట, మనసులో లేదట. ఎక్కడుంది అంటే ఈ సత్యం సంతలో పడిపోయిందట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వాక్యంలో, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము
లోపల ప్రవేశించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవంగల దేవుని సంఘంలో నవీన స్వభావాన్ని ధరించుకుని నిత్య నివాసమైన నూతన యెరూషలేము చేరుకోవాలని ఆశిస్తున్న ప్రియ సంఘమా, మనం ఈ ప్రభు మహిమగల రాకడ సమీపంగా ఉన్న ఈ రోజుల్లో సత్యాన్ని మనం యుద్ధోపకరణంగా ధరించుకుని ఉందుముగాక. ఒక అబద్ధం ఆడిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడినా అబద్ధమే. కనుక మనం సత్యానికి స్తంభంగా నిలబడదాం. అందరిని అడుగుతా నేను, ఏమిడా బాబు అని అడిగితే పొరపాటును కూడా నిజం చెప్పరు. నిజం మాట్లాడితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, సత్యానికి స్తంభంగా మనల్ని నిలబెడతాడు. జీవంగల దేవుని సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతున్న పిల్లలారా, మీరు శత్రువు కంట పడకుండా ఉండేదానికి నీతి అనే మైమరువు మనం ధరించుకుందుముగాక. 15వ వాక్యాన్ని చదువుదాం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. ఇది మన యుద్ధాయుధం. ఈ ప్రార్థన మందిరంలో ఎంతమందితో మాట్లాడలేదో నాకు తెలియదు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు మన పాదాలకు తొడుక్కుందుముగాక. ఇక సమాధానంతో అడుగులు వేయుదుంగాక. దైవజనుడు పౌలే ఈ రోమా పత్రికలో 12వ అధ్యాయం రాశాడు, శక్యమైతే సాధ్యమైనంత మట్టుకు ప్రతి మనుషునితో సమాధానం కలిగి ఉండండి. ఒకే కుటుంబానికి సభ్యులైనటువంటి మనం సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు వేసుకుందాం, అందంగా నడిచిపోదాం. ఇప్పుడు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు వేసుకుంటే మన నడక మనకు తెలియకుండానే మాడిపోద్ది. ఒకవేళ మీలో ఇంకెవరైనా సమాధానం లేకపోతే సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళను తడిని చూసుకో. ఈ సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు యుద్ధోపకరణంగా ఉందో లేదో చూసుకో. ఒకవేళ లేకపోతే ఆరాధన అయిన వెంటనే ఇక్కడ ఎవరైనా నీతో మాట్లాడుకుని ఉంటే పలకలిచ్చేయి. సమాధానం ఇదొక యుద్ధాయుధం ఉంది. 5 అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసం దగ్గరికి వస్తే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశ్వాసుల విశ్వాసం అంతుంది. ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నాం. ఈ విశ్వాసం అనే డాలు మనకు ఒక యుద్ధాయుధంగా ఉండాలి. విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి గలవారు అవుతారు. ఇది మన యుద్ధోపకరణం. ప్రియులారా, మనం విశ్వాసం కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రికలో దైవజనుడు పౌలు చెప్పాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాసం అంటే పూర్తిగా నమ్మకం. ఆ 12 సంవత్సరాలుగా రక్తస్రావం చేత పీడించబడుతూ బాధించబడుతున్నటువంటి ఒక ఆమె ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే బాగవుతాను అనుకుంది. ఇది విశ్వాసమా ఏమంటారు దీన్ని? ఎంత బాగా తెలిసిపోయిందండి మీకు. వస్త్రం ముట్టుకుంటే మాత్రం బాగైపోద్ది అనుకుంది. ముందుకొచ్చే ధైర్యం చాలక వెనకగా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఏం జరిగిందో తెలుసా? ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది. ఆయన అంటాడు, యేసు ప్రభు నన్ను ఎవరో ముట్టుకున్నారు. శిష్యులు అంటారు, ఏం ప్రభువా ఏం మాట్లాడుతున్నావు, ఇంతమంది జనంలో ఎవరు నీకు తగలడయ్యా, ఎవడో ఒకటి తగిలి ఉంటారులే బాబా, సర్దుకో కొంచెం, ఏమనుకోబోకు. కాదు 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 విశ్వాసంతో ఎవరో ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది. తర్వాత ఆమె గడగడలాడుతా చెప్పింది, అయ్యా నేనేనయ్యా ముట్టుకున్నది, వెంటనే నా బాధ నివారణ అయిపోయిందయ్యా అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ స్వస్థత పొందడానికి ఆమె విశ్వాసం కారణం. అప్పుడప్పుడు మూర్ఛలు నిప్పుల్లో నీళ్ళలో పడిపోతాడే, వాళ్ళ నాన్నతో యేసు ప్రభు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంతే. నమ్ముట నీ వలన, విశ్వాసం పొదిగించుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. విశ్వాసం ద్వారా స్వస్థత. లూకాసు వార్తలో రాసింది, యేసుప్రభు ఆ ఇంట్లో ఉంటే మంచం పట్టేంతగా అట్లాగే దించారు యేసయ్య పాదాల దగ్గర. యేసుప్రభు వాడిని చూసి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకుని నడు అన్నాడు అని వాళ్ళ విశ్వాసాన్ని చూశాడట. వారి విశ్వాసాన్ని చూసి నీ పరిపెత్తుకునిలే అన్నాడండి. ఈరోజు మనం విశ్వాసం అనే డాలు పట్టుకుంటే దేవుడు మన పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల
మన ఆరోగ్యం పట్ల, మన ఆస్తి పట్ల, కుటుంబ వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇప్పుడే ఆయన ప్రారంభించునుగాక. విశ్వాసం అనే డాలు పట్టుకుందుముగాక. ఉద్యోగం లేని వాళ్ళు చేతి చూపించండి. దేవుడు ఉద్యోగాలను గ్రహించునుగాక. విశ్వసించండి అంతే. విశ్వాసంతో, దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం. నాకు మోటార్ సైకిల్ లేనప్పుడు, లోనా కూడా లేనప్పుడు నేను అట్టగనుకునేవాడిని. లోనా ఉండేది, ఒక లోనా ఏసన్ గారే ఇచ్చాడు. లోనా ఆయన వాడి నాకు ఇచ్చాడు. అది లాంజీరత్నం గారి చర్చిలో, దేవుడు నాకు ఒక రాజదూత ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి అన్న అంటే వాళ్ళందరూ స్తోత్రం సంతోషం. మా పాస్ గారికి రాజదూత ఇచ్చిందంట, సంతోషం, స్తోత్రం 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 అన్నారు. ఆరాధన అయిపోయిన తర్వాత తలుపు దగ్గరికి వచ్చి చూస్తున్నారు. ఏమంటే మోటార్ సైకిల్ కొనుక్కునేది ముసుకేసి పెడతాను, నేను దుప్పటి కప్పేస్తానా? నన్ను అడగలేక, ఏమనుకోలేక చూస్తారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను గమనించి, ఏంటన్నా అన్న మోటార్ సైకిల్ అన్నా చూద్దామని. నేను ఎక్కడయ్యా మోటార్ సైకిల్? ఇప్పుడు నేను విశ్వాసంలో పొదుగుతున్నా, వస్తుంది. ఆమేన్. అంతే, ఖచ్చితంగా రాజదూత దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా మీకు ఉద్యోగాలు వస్తాయి. దేవుని సన్నిధిలో, అయ్యా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి, ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు. ఆమేన్. నాకు పెళ్లి కావాలి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుడు వివాహాలు జరిపిస్తాడు. ఆడపిల్లలకు వివాహాలు జరిపిస్తాడు, మగపిల్లలకు వివాహాలు జరిపిస్తాడు. ఆయన వివాహాలు చేసుకోమన్నాడు, వివాహాలు చేసుకుందాం అంతే. ఎదిగి వచ్చిన మన ఆడపిల్లల వివాహాలు ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించును గాక. ఉద్యోగ అవకాశాలు ఆయన అనుగ్రహించును గాక. వ్యాధులతో, రోగాలతో పీడించబడే వాళ్ళని విశ్వాసంతో, ఆమె వస్త్రాన్ని ముట్టుకుంటే బాగైంది, ఆమెను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని ఎందుకు బాగు చేయడు? మనల్ని కూడా ఆయన బాగు చేస్తాడు. రోగ పీడితులైన వారిని ప్రభు స్వస్థపరుచును గాక. యేసు ప్రభు అద్భుతం చేసేటప్పుడు కనాలో ఆ పెళ్లికి వెళితే ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. యేసు ప్రభు ఆ బాణల్ని నీళ్లతో నింపండి అన్నాడు. అన్నీ ఒక్కసారి నింపేశారా? ఒకటి తర్వాత ఒకటి, ఇంకో బాణ నిండిన తర్వాత ఇంకో బాణ, ఇంకో బాణ నిండిన తర్వాత ఇంకో బాణ, మొత్తం 6 బాణలు ఉంటే 6 బాణలు నిండాయా? అందరికీ దేవుడు అద్భుతాలు చేస్తాడు. సంతానం లేని వాడు చేయలెత్తి చూపించండి. దేవుడు మీ గర్భాలు తెరిచి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రారంభించును గాక. విశ్వాసం అనే డాలు పట్టుకుందాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. విశ్వాసాన్ని పొదిగించుకుందాం, విశ్వాసపు అడుగులు వేద్దాం. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. 17వ వాక్యం, మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుందువుగాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మందిరానికి నువ్వు సభ్యుడువో సభ్యురాలువో నాకు తెలియదు. ఒకళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ నీకు శిరస్త్రాణమై ఉండునుగాక. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించి వారిని రక్షించడానికి వచ్చాడు. యేసు అనే ఈ పేరుకి అర్థం రక్షకుడు. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ మీరు రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. దేవుని ఉగ్రత రాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు రక్షణ పొందకపోతే ఖచ్చితంగా నీవు రక్షణ పొందు. యేసుక్రీస్తు సశరీరుడిగా ఎందుకు వచ్చాడంటే నీకు రక్షణ కలుగు చేయాలని. ఆ రాబోయే ఉగ్రత నుంచి నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. రక్షణ నీవు పొంది తీరాలి. రక్షణ అనే శిరస్త్రాణం నీకు యుద్ధోపకరణంగా ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణం నీకుంటే సాతానుగాడు నీ తల మీద ఏవి ప్రయోగాలు చేయలేడు. 5 అనుభవాలు మన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. వాటిని మనం ధరించుకుందాం. అపవాది తంత్రాలను, వాడిగల అగ్ని బాణాలని మనం తట్టుకుందాం. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఇక్కడ కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికం, దీర్ఘశాంతం. ఈ వచనంలో కూడా 5 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అవన్నీ నేను వివరించలేను. ఒక్క మాట మాత్రం మీతో చెప్తాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును
పరిశుద్ధులను ఏర్పరచబడినటువంటి నేను, పరిశుద్ధపరచబడినటువంటి మీరు, మీ మనస్సు జాలి కలిగిందై ఉండాలి. ప్రతి వారి హృదయం కఠినం కాకూడదు. దయ, జాలి గల మనస్సు. విషయాన్ని గుర్తు చేస్తాను చూడండి. రూతు బోయజు పొలంలో పరిగెరుకుంటా ఉంది. కోత కోసేవాళ్ళు కోత కోస్తున్నారు, పరిగెరుకుంటా ఉంది ఆవిడ. ఆసామి అక్కడ నుండి చూస్తూ ఉన్నాడు. భోజనం వేళయింది, ఎవరి క్యారేజ్ వాళ్ళు పట్టుకుని తింటా ఉన్నారు. రూతుకి అన్నం లేదు. బోయజ్ చూసి ఆమె మీద జాలిపడ్డాడు. జాలిపడి తాను తినే ఆహారంలో రొట్టె కొంచెం పెట్టాడు. తాను తినే పేలల్లో కొన్ని ఆ రూతుకి ఇచ్చాడు. తినమ్మా అని జాలి. రూత్ ఏం చేసింది తెలుసా? ఆయన ఇచ్చినట్లు కొన్ని తిని కొన్ని మిగిల్చి అత్తగా తీసుకొచ్చింది. బోయజ్ ఏమో రూతు మీద జాలిపడ్డాడు, రూత్ ఏమో అత్త మీద జాలిపడింది. రూతుని దేవుడు ఏం చేశాడు తెలుసా? బోయజ్ని జ్ఞాపకం చేసుకున్నాడు, రూతుని భార్యగా ఇచ్చాడు. రూతుని ఏం చేశాడు తెలుసా? బోయజ్ ఆస్తికి హక్కురాలిగా చేశాడు. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు వంశావళులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు చదివితే ఆ 1వ అధ్యాయంలో వంశావళుల క్రమం ఉంది. బోయజు రూతునందు ఓబెదును కనెను, ఓబెద్ యెషయను కనెను, యెషయ దావీదును కనెను, దావీదు వంశంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జాలిగల మనస్సు, దయగల మనస్సు నీకుంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. నీ కుటుంబానికి రక్షణ దేవుడు ఇస్తాడు. రక్షకుడు ఈ లోకానికి వచ్చాడండి. జాలిగల మనస్సు. పిల్లరా, జాలిగల మనస్సు కలిగి ఉందాం. ఇట్టి అనుభవాన్ని ఆయుధంగా ధరించుకుందాం. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడదాం. నవీనపరచబడిన వాళ్ళమై నూతన స్వభావాన్ని ధరించుకుందుముగాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహిమగల దేవ, మహిమగల మీ స్వార్థను విన్నారు మీ పిల్లలు. ఆశతో మీ బిడ్డలు ఆలకించారయ్యా. వాక్యానికి విధేయులై వినయ మనస్సు కలిగిన వారై నూతన స్వభావాన్ని ధరించుకోవాలని ఆశతో నూతన రాజ్యం, నూతన యెరూషలేముకు చేరుకోవాలని, పరిశుద్ధపరచబడాలని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించవాలని యేసు మీ వైపు చూస్తూ అడుగులు వేయాలని మీ బిడ్డల తీర్మానాన్ని స్థిరపరచండి. చేతులెత్తి మీ వైపు చూపుతున్న మీ బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు బలపరచండి అయ్యా. మీ మహిమగల రాజ్య నివాసులుగా మార్చునాయన. ఒక ఉన్నతమైన అభిషేకం దయచేయండి అయ్యా. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని వాటిని కలిగి ఉన్నటకు సహాయం చేయను ఆయన. ఇంతవరకు రక్షణ అనుభవం లేకుండా, రక్షణ పొందకుండా నామకార్థపు క్రైస్తవులుగా ఏదో వచ్చిపోయే విశ్వాసులు ఉంటే రక్షణ ఆనందాన్ని కలుగు చేసి మీ రాజ్య నివాసులుగా మార్చుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొందిన ప్రియమైన పిల్లలకు, టెలివిజన్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న శ్రోతలకు, ఈ కార్యక్రమాలు ప్రోత్సాహపరుస్తూ ప్రార్థిస్తున్న ప్రియులకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది.
ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హొసన్నా ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హొసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.